పేరిస్తాం. ఏమన్నా అర్రాస్ పాటనా? మీ జన్మల 1000 రూపాయలు ఇచ్చే ఆలోచన మీరు చేసిండ్రా? మీ జీవితంలో 50 ఏళ్ళ మీ తలకెప్పుడన్నా తాకిందా? తాకలే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అధ్యక్షులుగా కేసీఆర్ మేము గర్వపడతా ఉన్నాం. మీ 50 ఏళ్ల సిలువు వదిలి కనీసం మీకు దేవుడైన బుద్ధి జ్ఞానం ఇచ్చి 2000 రూపాయలు మీ నోట అనిపించిందంటే ఈ గులాబీ జెండనే ఆ పనిచేసింది బిడ్డ, ఆ భయానికే మీరు అంటున్నారు తప్ప మీ కడుపులో ప్రేమ లేదు. మీకున్నది ప్రేమ. మిమ్మల్ని వద్దన్నమా? మేము మిషన్ భగీరథ తెచ్చి మంచినీళ్ళు ఇస్తే ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? 50 ఏళ్ళు చాలలేదా మీకు టైము? 50 ఏళ్ళ టైంలో ఉన్నవి నాశనం చేసినారు, కొత్తవి తేలే. ఉన్న చెరువులు తాంబాలాలు అయిపోయినాయి, మహాసముద్రం గండి పడిపోయింది, ఎల్లమ్మ చెరువు మల్లమ్మ కూడా చూడలే, ఎవడు పట్టించుకోలే. గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు రాలే. గౌరవల్లి ప్రాజెక్టు పెడితే రాజశేఖర రెడ్డి అన్నట్టు ముఖ్యమంత్రి కుట్ర, వలస పాలకుల కుట్ర, కసికడని నీళ్లు పెట్టినారు ఒక టీఎంసీ. అంటే గోదావరికి వెళ్ళి గుంచుండాలి, అంటే పోతుండాలి, కాలువ వాడుతుండాలి. 5 లిఫ్ట్లు 6 లిఫ్ట్లు మధ్యలో ఒక మోటార్ పోతే కథం నీళ్లు రావు. ఇది గౌరవల్లి ప్రాజెక్ట్. నేను వచ్చిన తర్వాత ఆలోచన చేసి మెదడు కరగబెట్టి నేను స్వయంగా ప్రాజెక్టు కట్ట మీదకి వచ్చి చూసి రైతులను సంజాయించి దాని ఇలా 8.5 టీఎంసీల ప్రాజెక్టు చేసినాం. మధ్యలో ఒక నెల రోజులు పైనుంచి నీళ్ళు రాకపోయినా 8.5 టీఎంసీలు చేసినాం. దాని ఇంగ్లీష్లో రీడిజైన్ అంటారు. కేసీఆర్ రీడిజైన్ చేసింది తప్పట. గౌరవల్లి ప్రాజెక్టు కష్కర్ నీళ్లతో ఉండన్నా, 8.5 టీఎంసీలు ఉండన్నా? మీరే చెప్పాలి దయచేసి. ఏది ఉండాలి? 8.5 టీఎంసీలో ఉండన్నా? అది తప్పని మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు. దేనికోసం అండి? గౌరవల్లి ప్రాజెక్టు 8.5 టీఎంసీలు చేస్తే దాని కింద కేసీఆర్ పొలం వాడుతుందా? హుస్నాబాద్ రైతుల పొలాలు వాడతాయా? అంటే అద్దు లేదు, బద్దు లేదు, మోరా నోరా అర్థం కాదు. ఇష్టం వచ్చిన రీతిలో అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. చెరువులు నాశనం చేసినారు, ప్రేక్షక పాత్ర వహించినారు, ఢిల్లీ గులాముల్లాగా బతికినారు. మాట్లాడలే. వీళ్ళకి నోరెక్కడొస్తారండి? ఆంధ్ర ముఖ్యమంత్రిని చూస్తేనే లాగులు జరుగుతాయి, ఢిల్లీ కాంగ్రెస్ చూస్తేనే లాగులు జరుగుతాయి. వీళ్ళకి స్వతంత్రం ఉన్నదా? ఇక్కడ తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరుగుతాయా? వీళ్ళకి బాసులు ఢిల్లీలో ఉంటారు, నోరు కూడా రాదు. ఆడ గైన్ల కాడ పోయి నిలబడతారు. వీళ్ళ టికెట్ కూడా వీళ్ళ బతుకు ఢిల్లీనే వస్తారు తప్ప ఇక్కడ ఇయ్యరు. ఈ విధమైన పరిస్థితి. ఇవాళ మళ్ళా తెలంగాణ బానిసలుగా ఉండాలి, గులాములుగా ఉండాలి. కాంగ్రెస్ చక్రవర్తులు ఢిల్లీలో ఉంటారు, మనం సామంతులుగా ఉండాలి అంటున్నారు. దయచేసి హుస్నాబాద్ లో చైతన్యవంతమైన ప్రజానీకం ఉంది, మీరు ఇలా ఆలోచన చెయ్యాలి. ఏ ఒక్క పని కూడా ప్రజల సౌలత్ కోసం జరగలే. 31 జిల్లాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు అయితే ఇప్పుడు అనుకున్నామా? హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయితేని కలగన్నామా? అదే కాంగ్రెస్ ఉంటే ఈ జీవితంలో జరిగేదా, అయ్యేదా? దయచేసి ఆలోచన చెయ్యాలి. సిద్దిపేట ప్రాంతం ప్రజలు నాతో అన్నారు, సంగారెడ్డికి పోయే పీడై తప్పిస్తారు పాగేసు జిల్లా అని చెప్పి మాట్లాడినారు. పరిపాలన సంస్కరణలలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, కొత్త మండలాలు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. 50 ఏళ్ల నుంచి గిరిజనులు మొత్తుకుంటా ఉంటే ఏ ప్రభుత్వం కూడా చెయ్యలే. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలు గిరిజన గ్రామాలు 3000 పంచాయతీలు చేస్తే మన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా 13 గ్రామ పంచాయతీలు గిరిజన తండాలు గ్రామ పంచాయతీలు అనే విషయం వాస్తవం కాదా? ఇది గతంలో వాళ్ళు చేసినారా? ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక విషయాలు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తప్ప వీళ్ళు పనులు చెయ్యలే. ఈరోజు మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ అంటాడు, మిషన్ భగీరథ, కమిషన్ అంటాడు. ఒక్కడన్నా రుజువు చేయన్నా? తప్పు జరిగి ఉంటే ఒకడన్నా నిరూపించాలన్నా? 100 సార్లు చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, సమాధానం రాదు. కానీ మేము అంటూనే ఉంటాం, నోరుంది కదా అని కూర్చొనే ఉంటాం అని మాట్లాడినారు. ఒక నెల 2 నెలల కింద ఒక సందర్భంలో నేను అడిగినాను, మరి మేము తప్పులు చేస్తే మీకంత నిజాయితీ ఉంటే మీకు దమ్ముంటే పోదామా అని ప్రజల దగ్గరికి, ఎవరు న్యాయం చేసినో ప్రజలే తీర్పు చెప్తారు పోదామంటే, ఆ కమాన్ ఎలక్షన్ నీకు దమ్ముంటే పెట్టు కేసీఆర్, మేము అర్ధరాత్రి ఎలక్షన్ వచ్చినా రెడీ ఉన్నామన్నారు. నిజంగానే ఉన్నారంటే ఉన్నామన్నారు. ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరూ కూడా తొడగొట్టి రమ్మన్నారు.
సరే మంచిది పోదామని చెప్పి మనం నిజంగా వస్తే ఇప్పుడు గోడలు గీక్తా ఉన్నారు హైదరాబాద్. ఆగమాగమై గవరగవరైపోయి నేను ఏం చేసినా ఏమన్నా ప్రజల దగ్గరికి పోదాం, మీ మంచో మా మంచో, మీరు మంచి చేసినో మేము మంచి చేసినామో చేస్తారు కదా రమ్మంటే భయం ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము ఎందుకు అసెంబ్లీ రద్దు చేసినామండి? ఇంకా 7 నెలల టైం ఉంది. మేము పదవిలో ఉన్నాం, సంపూర్ణమైన మెజార్టీ ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఎందుకు వదులుకోవాలి మేము అధికారాన్ని? కేవలం తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. 21.96 గ్రోత్ ఏదైతే వచ్చిందో అది కంటిన్యూగా ఉండాలి. జరిగే అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లో నిలిచిపోవద్దు. ఈ కంటిన్యూటీ కొనసాగాలి. అంటే ఈ అవాకులు చెవాకులు, ఈ పిచ్చి ప్రేలాపనలు, వీటికన్నిటికీ జవాబు చెప్పాల్సింది ఇలా ప్రజలే. దయచేసి మంచేంటి చెడ్డేంటి నిర్ణయించవలసింది మీరే. ఆ నిర్ణయం మీరు తీసుకునే అవకాశం ఉండాలి. ఒకసారి మళ్ళా మీరు కనుక టీఆర్ఎస్ గవర్నమెంట్ రెన్యువల్ చేస్తే, మళ్ళా గెలిపిస్తే 5 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా పనిచేసి 1 కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చగా చేయాలనే ఉద్దేశంతో ఇలా టీఆర్ఎస్ త్యాగం చేసింది తప్ప వేరే ఎవరు త్యాగం చేయలే. ప్రతిపక్షాలు నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉంటే రమ్మని చెప్పి సంతోషపడి పోవాలి. ఇలా సభ రద్దు చేస్తే ఢిల్లీ గురుకుతా ఉన్నారు, ఆగమాగమవుతా ఉన్నారు. ఎందుకు ఆగమవుతున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ గుర్తించాల్సిన విషయం ఒకటి, 50 ఏళ్లలో ఏనాడు సంక్షేమం చేయని వాళ్ళు, ఏమాత్రం ఆలోచించని వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేదా సచ్చేదా నెత్తి కాదు, నా కత్తి కాదు, ఏది పడితే చెప్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పినా నువ్వు 2000 పెన్షన్ చేస్తాను కదా, మరి ఎచ్చట రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంటే ఆ పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. ఏమేం కార్యక్రమాలు చేసినామో నేను మీ ముందు వలవేయదలుచుకోలేదు. మీకు తెలుసు, ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటే మీ పిల్లలు చదువుతా ఉన్నారు. కేసీఆర్ కిట్ వస్తే మీ ఇంటికే వస్తా ఉన్నారు. 24 గంటలు కరెంట్ వస్తే మీ పొలం కాడ, మీ బావి కాడ, మీ ఇంటికాడ వస్తా ఉన్నారు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మీ అందరి ఇళ్లలోకి వస్తా ఉన్నాయి. మా ఆడబిడ్డల కాలు కడుగుతా ఉన్నాం. అవన్నీ కూడా మీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. కాబట్టి నేను అవన్నీ వల్లవేయను. ఈరోజు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఢిల్లీకి గులాంలం అయిదాం, పెత్తనం ఢిల్లీ చేతిలో పెడదాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేదు, మన రాజకీయ పెత్తనం, మన నిర్ణయాధికారం తెలంగాణలో మన చేతుల్లో, మన నాయకుల చేతుల్లో ఉండాలని చెప్పి టీఆర్ఎస్ వాదిస్తా ఉన్నది. ఏది జరగానో నిర్ణయించవలసింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికి 50 ఏళ్లు ఢిల్లీకి గులాం క్రింద ఉన్నాం. ఏం గతి అయిందో, మనకేం జరిగిందో మనమంతా కూడా చూసినాం. అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సీన్ మనం చూసినాం. ఎటువంటి దరిద్రం కూడా పరిస్థితులు ఉండే ఈరోజు విచ్చలవిడి ఎటువంటి అటు విచక్షణారహితమైన ఎన్కౌంటర్లు లేవు. ఈ రాష్ట్రంలో బందీ చేసినాం. ఇదంతా కాంగ్రెస్ నాయకుల పుణ్యం కాదా? మళ్ళా ఒకసారి తప్పిపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళా ఊరికో పేకాడ క్లబ్ స్టార్ట్ అవుతుంది, గుడుంబ బట్టీలు స్టార్ట్ అవుతాయి. గ్యారంటీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెసే గెలిస్తే మొట్టమొదటి ఆగమయ్యేది, ఎటమటమయ్యేది కరెంటు కోతలు మళ్ళా మొదలైతాయి. వీళ్ళకు నడపరాదు, తెలివి లేదు, జరిపించే తెలివి శక్తి లేదు. ఉంటే 35 ఏళ్ళు మనం ఎందుకు ఏడిపించినారు? ఎన్ని వేల మోటార్లు కాలబెట్టినారు, ఎన్ని బాధలు పడ్డాం కరెంటు కోసం. కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను సాగు నోట్లో తలబెట్టి ఒక తెలంగాణ బిడ్డగా ఎన్ని లాలుచీలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా భయంకరమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించిన
తీరినాయి, ఇంకా సమస్యలు తీరవలసి ఉంది. గ్యారంటీగా మీ సేవలో మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాల మాగాణ సాధిస్తాం. కన్ను రెప్పగొట్టిన సేపు కరెంటు పోకుండా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా కూడా రూపురేఖలు దిద్దుతాం. హుస్నాబాద్ నియోజకవర్గం తమ్ముడు సతీష్ నా సొంత తమ్ముడు లాంటి వాడు, మా కెప్టెన్ సాబ్ కొడుకు. నా దీవెన ఆయనకు సంపూర్ణంగా ఉంటుంది. ఇలా మీరు సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత నేను కూడా సిద్దిపేట జిల్లా బిడ్డని మీకు తెలుసు. హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉండి ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు నేను మీ దర్శనానికి రావడం జరిగింది. తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించినాం. హుస్నాబాద్ లో అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్ప నాకు ఓటమి రాలేదు. కాబట్టి మీ ఆశీర్వాదం తీసుకొని నేను యుద్ధానికి బయలుదేరుతా ఉన్నా. హుస్నాబాద్ దీవెన వేస్ట్ కాదు, తప్పకుండా మనమే గెలుస్తాం. అనుకున్నటువంటి బంగారు తెలంగాణ అన్ని రకాలుగా సాధిస్తాం. దయచేసి కాంగ్రెస్ దుర్మార్గులకు మల్లప్ప చెప్తే ఆవురావురమని ఆకలి మీద ఉన్నారు, పంటి గంటకుండా మింగేస్తారు, మళ్ళీ అన్ని దుర్మార్గాలు వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని నేను ప్రజలను కోరుతా ఉన్నా. నేను చెప్పింది మీరు వినిక్కనే వదిలిపెట్టద్దు. మీ ఊర్లో పోయిన తర్వాత, మీ ఇళ్ళకి పోయిన తర్వాత కేసీఆర్ ఆ మాట అన్నాడు, ఇది నిజమా అబద్ధమా దయచేసి విజ్ఞులతోని మీరు ఆలోచన చేయండి. అన్ని అవకాశాలు కూడా సంపూర్ణంగా తేవడానికి భారతదేశంలో తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి ముందుకు పోతా ఉన్నాం. అల్పాదాయ ఉద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలి. మీతో ఎటువంటి వెట్టి చాకిరీ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు చేయించినాయో మీకు తెలుసు. అంగన్వాడీ జీతాలకు కార్యకర్తలకు ఏం జీతం ఉండే మీకు తెలుసు. అంగన్వాడీ కార్యకర్తలు జీతం అడిగితే ఓడు గుర్రాలతో దొక్కించిన, ఇంకోడు వెట్టి చాకిరీ చేసినారు కానీ 10 రూపాయల జీతం పెంచలే. టీఆర్ఎస్ ప్రభుత్వం లేనాడు అంగన్వాడీ జీతం ఎంత, ఈరోజు అంగన్వాడీ జీతం ఎంత? కరెంటు సబ్స్టేషన్లలో పనిచేసే ఉద్యోగులకు ఆనాడు దొరికిన జీతం ఎంత, ఇవాళ దొరుకుతున్న జీతం ఎంత? కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్ సోర్స్ ఉద్యోగులకు కాంగ్రెస్ లో మీతో చేయించిన వెట్టి చాకిరీ ఎక్కడా? ఇలా మీ వెచ్చి విముక్తి చేసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆశా వర్కర్లకు ఆనాడు దొరికిందెంత, ఇవాళ దొరుకుతున్నది ఎంత ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తడిమి కొట్టినటువంటి ముసలవ్వలు ఇలా అత్తల గౌరవం, వృద్ధుల గౌరవం, ఒంటరి మహిళల గౌరవాన్ని వాళ్ళని కడుపులో పెట్టుకొని 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. అల్పాదాయ ఉద్యోగులకు, చిన్న ఉద్యోగులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎవరు మీతో వెట్టి చాకరీ చేయించినారో, ఎవరు మిమ్మల్ని బాధితులుగా చూసో ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు మమ్మల్ని మళ్ళా గెలిపించుకోండి, మళ్ళా కూడా మీ జీతాలు పెంచుతాం, మిమ్మల్ని తీర్చిదిద్దుతాం. ఇప్పుడు ఇచ్చిన జీతం నాకు సంతృప్తి లేదు, ఇంకా పెంచాలి, తప్పకుండా పెంచుతాం. ఎప్పుడు పెంచుతాం? రాష్ట్రం యొక్క సంపద పెంచుతూ క్రమక్రమంగా మీకు కూడా పెంచుకుంటూ ముందుకు పోదాం. మొత్తం వృత్తి పనులు నాశనమైనాయి, అన్ని ధ్వంసం చేసినారు. సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసంలో చేనేత కార్మికులు ఆగమైనారు. గొల్ల కుర్మలు తమ వృత్తి కోల్పోయినారు. ఈరోజు యాదవ సోదరుల గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళకున్న నైపుణ్యంలో, వాళ్ళ లిమిట్స్ లో 4000 కోట్లతోని ఇలా 70 లక్షల గొర్రెలు తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి 30 లక్షల గొర్రెలు పుట్టినాయి. 1500 కోట్ల సంపద మా తెలంగాణ యాదవులు సంపాదించారు. కొద్ది రోజులలో ధనవంతులైనటువంటి గొల్ల కుర్మలు యాదవులు ఇండియాలో ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అన్నటువంటి పేరు మనకు రాబోతా ఉంది. కుల వృత్తులన్నీ కాపాడినాం, చేనేత కార్మికులను ఆదుకున్నాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసినాం. పైసలు హైదరాబాద్ లో పంచి పెట్టలే, కట్నాలు చేయలే, కాంట్రాక్టర్లకు పంచలే. ఎన్ని కోట్ల రూపాయలు మీ గ్రామాలకు పంపుతున్నామో మీకు తెలుసు. ఒక్కొక్క ఊరికి ఎన్ని పెన్షన్లు వస్తున్నాయో మీకు తెలుసు. ఒక్కొక్క ఊరికి ఎన్ని బియ్యం వస్తున్నాయో మీకు తెలుసు. అభివృద్ధి కార్యక్రమం ఎట్లా జరుగుతున్నాయో మీకు తెలుసు. ఇవన్నీ నేను మళ్ళీ వేయదలుచుకోలే. కారణం ఏంటంటే మీ గ్రామంలోనే ప్రతి నెలా పెన్షన్ వచ్చేది మీరు చూస్తా ఉన్నారు, కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీరు అందుకుంటా ఉన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు అందుకుంటా ఉన్నారు. అందరూ కూడా ఈ కులం ఆ మతం అనకుండా అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేటువంటి గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి దేవుడిచ్చిన సర్వశక్తులటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ విషయం అంతా మీ కళ్ళ ముందు ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నేను ప్రత్యేకంగా తీసుకొని మీకున్న అవసరాల లిస్టు సోదరుడు సతీష్ నాకు శాంతాడంత లిస్టు ఇచ్చినాడు. వాటన్నిటిని నెరవేర్చే బాధ్యత నా భుజాన వేసుకుంటాను.